నేటి నుంచి తెలంగాణలో గ్రామ సభలు ప్రారంభం కానున్నాయి. ఇక ఈ నెల 24 వరకు కూడా గ్రామ సభలు ఉండనున్నాయి. అర్హులను గుర్తించేందుకు గ్రామ సభలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ నెల 26 నుంచి ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించబోతున్నారు. నేటి నుంచి తెలంగాణలో గ్రామ సభలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24 వరకు కూడా గ్రామ సభలు ఉండనున్నాయి. అర్హులను గుర్తించేందుకు గ్రామ సభలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ నెల 26 నుంచి ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించబోతున్నారు.